hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special and useful episode. Na t-shirt చూస్తే అర్థమవుతుంది. This is all about Valentine's Day, but with a twist. Usualగా it's been a long time నేను ఒక DIY చేసి, సో నేను దుబాయ్లో ఉన్నప్పుడు I was thinking I should do some DIY ఇండియా రాగానే అని చెప్పి, అప్పుడు దగ్గరలో ఉన్నది ఏదైనా స్పెషల్ డే ఉందా విచ్ పీపుల్ కెన్ సెలబ్రేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనుకుంటే అది వ్యాలంటైన్స్ డేనే. ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ అ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ అ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ అబౌట్ లవింగ్ యువర్ సెల్ఫ్ లవ్ అండ్ గివింగ్ గిఫ్ట్స్ టు యువర్ లవ్డ్ వన్స్ అండ్ ఆల్ దాట్. సో అందుకని చెప్పి ఐ థాట్ ఓకే సరే వ్యాలంటైన్స్ డేకి ఏదైనా స్పెషల్గా చేద్దాం. లాస్ట్ 3 years బ్యాక్ ఐ డిడ్ అ DIY ఫర్ వ్యాలంటైన్స్ డే అండ్ లవ్డ్ బై సో మెనీ పీపుల్. సో ఈసారి కొంచెం కొత్తగా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్. సో బిఫోర్ ఎనీథింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఐల్ షో యూ వాట్ ఆల్ వీ నీడ్ ఫర్ దిస్ DIY. అండ్ ఇది ఓన్లీ ఎప్పుడు చూసినా నేను ఓన్లీ విమెన్ కోసం, అమ్మాయిల కోసం DIY చేసేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఫర్ ద కపుల్ లైక్ అ మెన్ అండ్ అ విమెన్. సో ఇద్దరికి ఒక క్యూట్ స్టఫ్ కొన్ని DIY చేసి చూపించాలనుకున్నాను. యూ కెన్ మేక్ దిస్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. అబ్బాయి అమ్మాయికి చేయొచ్చు, లేకపోతే అమ్మాయి అబ్బాయికి గిఫ్ట్ చేయడానికి చేయొచ్చు, ఆర్ కిడ్స్కి కానీ, హూ ఎవర్ యూ లవ్, జస్ట్ స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ గైస్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ నేనైతే పర్సనల్గా ఐ డోంట్ బిలీవ్ వన్ డేనే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి, బికాస్ ఎవ్రీ డే ఇస్ అ వ్యాలంటైన్స్ డే వెన్ యూ ఆర్ ఇన్ లవ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఎపిసోడ్. ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్ వీ నీడ్ ఫర్ దిస్ ఎపిసోడ్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ చేయాలనుకుంటున్నా. జస్ట్ ఒక 1 hourలో DIY చేసుకోవచ్చు. సో నాకు కొంచెం టైం లాస్ట్ మినిట్లో చేసినా కాబట్టి ఐఎమ్ రిలీజింగ్ ఇట్ 2 days బిఫోర్ ద వ్యాలంటైన్స్ డే. బట్ మేక్ షూర్ యూ డూ ఇట్ బికాస్ ఇట్స్ సో మచ్ ఫన్. అండ్ ఏదైనా మనం ఇష్టంతో చేసి ఎవరికైనా గిఫ్ట్ చేస్తే దాంట్లో ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నప్పుడు అయితే నేను ప్రతి గిఫ్ట్ కూడా నా చేతులలో పెయింట్ చేసి లేకపోతే ఏదైనా ఆర్ట్ ఫామ్లో చేసి ఇచ్చేదాన్ని, బికాజ్ అప్పుడు అంత బడ్జెట్స్ ఉండేవి కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ఐ నో ది వాల్యూ ఆఫ్ మేకింగ్ థింగ్స్ అండ్ గిఫ్టింగ్ సమ్వన్. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బికాజ్ మన చేతులలో మన టైము, మన మైండ్ అండ్ హార్ట్ పెట్టి చేస్తాం కాబట్టి. సో దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు సందేశ్ బికాజ్ ఇవి కపుల్ అవుట్ఫిట్స్ నేను ఇంకెవరితో వేసుకోలేను కాబట్టి ఐఎమ్ గివింగ్ అదర్ మెన్స్ వేర్ మొత్తం సందేశ్ కోసం చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో హౌ మచ్ హిల్ లవ్ ఇట్. సో మీరు ఎవరి కోసం చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద సింపుల్ DIY. ఇది నేను ఐఎమ్ టేకింగ్ 2 white షర్ట్స్ అనమాట. ఇదైతే నేను జూడియోలో పర్చేస్ చేశాను ఫర్ 750 rupees. నాకు స్లిమ్ ఫిట్ చాలా నచ్చింది. సో ఇది సందేశ్ కోసం కొత్త షర్ట్. ఐ ఆల్రెడీ హ్యావ్ అ వైట్ షర్ట్ విచ్ ఈజ్ ఆల్సో సందేశ్ వైట్ షర్ట్, కానీ ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. సో ఐ థాట్ ఓకే లెట్ మీ యూజ్ ఇట్ ఫర్ DIY అని చెప్పి. సో ఐ మేక్ ఇట్ లైక్ అ న్యూ వన్, సో విచ్ హీ వోంట్ ఈవెన్ అండర్స్టాండ్. అంటే గుర్తుపట్టడు నైస్ అని చెప్పంటారు. మనకి కావాల్సిన థింగ్స్ ఏంటంటే వీ జస్ట్ హ్యావ్ టు టేక్ 1 potato. లేకపోతే మీ దగ్గర హార్ట్ షేప్ లాకెట్ ఇట్లాంటివి ఉన్నా సరే చిన్న సైజ్ హార్ట్ షేప్ తీసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ఏం లేకపోయినా జస్ట్ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఉన్న పొటాటో ఉంటే, నేనైతే ఈరోజు DIYకి అలాగే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం పొటాటోతో హార్ట్ షేప్ కట్ చేసుకుని విల్ స్టార్ట్ ప్రింటింగ్. అండ్ దానికి మనకి పొటాటోతో పాటు రెడ్ కలర్ రిసెంబుల్స్ లవ్ అని చెప్పంటారు కాబట్టి, సో దట్స్ వై ఐమ్ వేరింగ్ రెడ్ కలర్ టుడే. సో వీ హ్యావ్ రెడ్ కలర్ అండ్ అ సేఫ్టీ పిన్ టు హోల్డ్ ద పొటాటో. అంతే, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దిస్. అండ్ మిగతావన్నీ సపోర్టింగ్ కోసం లైక్ ఒక టేబుల్ అండ్ ప్లాంక్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఆల్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ DIY ఆఫ్ వ్యాలంటైన్స్ డే కపుల్ ఎడిషన్. Yo, DIY, yo, DIY, yo, DIY, yo. సో మనము హార్ట్ షేప్ ఇలాగా షేప్ చేసుకోవాలన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సైజెస్. పెద్ద సైజ్ అయితే మనకు ఆల్రెడీ స్టేషనరీలు దొరుకుతాయి. నాకు ఇట్లా క్యూట్ చిన్న హార్ట్స్ వేయాలని ఉంది బికాస్ మనము మెయిల్ షర్ట్ కూడా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ క్యూట్. మళ్ళీ తర్వాత వేసుకోనంటే కష్టమైంది కాబట్టి జస్ట్ ఫర్ ఫన్ ఫర్ సమ్ ఫోటోషూట్స్కి వాటికి ఇలాంటి అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. సో దీనికి మనము జస్ట్ సేఫ్టీ పిన్ తీసుకుని గ్రిప్ కోసం అనమాట ప్రింట్ చేసేటప్పుడు ఈజీ అవ్వడానికి.
సో దానికన్నా ముందు మనం షర్ట్ అది ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తాను, దాని తర్వాత ప్రింటింగ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్లాంక్ ఏదైనా ఉంటే కనుక ప్లాంక్ సెట్ చేసుకుంటే ఏంటంటే కింద ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయా పోతాయా, వాష్ చేస్తే పోతాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఆర్ సస్టైనబుల్, చాలా రోజులు ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసిన తర్వాత రివర్స్ సైడ్ మనం ఐరన్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో షర్ట్ అయితే మొత్తం ఇట్లా సెట్ చేశాను. దాని తర్వాత ఇది మనము హార్ట్ షేప్లో సెట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని పెయింట్లో డిప్ చేసి మనం ప్రింట్ చేసుకోవాలి. అండ్ హార్ట్ షేప్ కాకుండా మనం ఏ షేప్ అన్నా దీంతో కట్ చేసుకుని చేసుకోవచ్చు. యాజ్ ఇట్స్ అ వ్యాలంటైన్స్ డే స్పెషల్, సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ హార్ట్ ప్రింట్. అండ్ మనము అలైన్మెంట్ కూడా సరిగ్గా చూసుకుని చేసుకోవాలన్నమాట, ర్యాండమ్గా కాకుండా ముందే మీరు ఒక ఐడియా అనుకుని అప్పుడు చెయ్యాలి ఏది చేసినా సరే. అండ్ దీనికి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇన్వెస్ట్ యువర్ టైమ్, పుట్ యువర్ మైండ్ at one place and then do it. So let's begin the fun. సో మనమైతే బేసిక్ అవుట్లైన్ ప్రింట్ చేయడానికి మనము ఈ షేప్లో కట్ చేసుకున్నాము. దీని తర్వాత మనం ఫిల్లింగ్కి కావాలంటే బ్రష్తో ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఈ కలర్ని ఇలాగ డిప్ చేసి ఒక 2-3 టైమ్స్ మొత్తం కలర్ మర్జ్ అయిందో లేదో చూసుకోండి. మళ్ళీ హాఫ్ ఆఫ్ ప్రింటే అవుతుంది. అండ్ హౌ యూ ప్రెస్ ఇట్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే ఒక కార్నర్ వేసి చూద్దాము. నాకు కూడా టెన్షన్ వస్తుంది ఇలాంటివి చేసినప్పుడు. సో సేఫ్టీ పిన్తో మీకు గ్రిప్ సరిగ్గా రాకపోతే మేక్ షూర్ యూ ప్రెస్ ఇట్ ప్రాపర్లీ. సో నేనైతే హ్యాండ్తోనే ప్రెస్ చేస్తున్నా, బికాజ్ ఒక సైడ్ కార్నర్ ఒకటే ప్రెస్ అవుతుంది చేత్తో చేస్తుంటే, సేఫ్టీ పిన్తో చేస్తుంటే. దిస్ కేమ్ సో క్యూట్. ఇలాగా మనం డిస్టెన్స్ చూసుకుని కొంచెం డిస్టెన్స్గానే చేద్దాం అనుకుంటున్నా. మరి ఎక్కువ హార్ట్స్ వేసేసినా సరే టూ మచ్ ఆఫ్ రెడ్ డాట్స్లో ఉంటాయి. అండ్ ఇట్ ఆల్సో లుక్స్ లైక్ అ పోల్కా షర్ట్స్, అందరూ అబ్బాయిలు కూడా వేసుకుంటారు కాబట్టి ఇట్స్ ఫన్ సమ్ టైమ్స్. యాజ్ ఐ టోల్ యూ, ఇట్స్ ఫర్ స్పెషల్ ఈవెంట్స్, ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇట్స్ జస్ట్ అన్ ఐడియా, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా వేసుకోవచ్చు ఇట్లాంటి అవుట్ఫిట్స్. సో వన్ సైడ్ ఆఫ్ ద షర్ట్ అయిపోయింది అనమాట. నేనైతే కొంచెం గ్యాప్గానే ప్రింట్ చేసా. ఇక్కడ ఒక కార్నర్ కొంచెం సెట్ చేసుకోవాలి. అండ్ మనము ఇది డ్రై అయ్యే వరకు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వైట్ అవుట్ఫిట్స్ మళ్ళీ పాడైపోతే నన్నే అంటారు. సో డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి కొంచెం ఫ్యాన్ కింద అట్లా చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. సో నేనైతే ఒక బుక్తో డ్రై అవుట్ చేశాను. కొంచెం ఇంకా బ్యాక్ సైడ్ వెట్గా ఉంది. సో దీన్ని సేఫ్గా మనం సపరేట్ చేసుకుని మళ్ళీ వేరే ప్లేస్లో ప్లాంక్ పెట్టుకుని ప్రింట్ చేసుకోవాలి. సో ఓవరాల్ షర్ట్ ప్రింట్ చేసిన తర్వాత ఐ విల్ షో యూ గైస్ హౌ ఇట్ లుకింగ్. డన్. ఒక షర్ట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఆఫ్టర్ టేకింగ్ లాట్ ఆఫ్ బ్రేక్స్. సో ఫైనల్లీ ఇట్స్ డన్. నాకైతే చాలా ప్రిటీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ వరుణ్ షర్ట్ ఆల్సో. కానీ నాకు కొన్ని థాట్స్ వచ్చి, లైక్ డూ యూ థింక్ పీపుల్ వుడ్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రింటెడ్ షర్ట్స్ మెన్స్కి బాగుంటుందా లేదా అని. బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అవుట్ మై బెస్ట్. చూద్దాం అసలు ఎలా వస్తుందో ఏంటో. సో విల్ స్టార్ట్ విత్ ద సెకండ్ షర్ట్. సో ఫస్ట్ టెస్ట్ రన్ అయితే నా షర్ట్ పైన అయిపోయింది. ఇప్పుడు సందేశ్ షర్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. మామూలుగా అయితేనే చిన్న డాట్ ఉన్నా సరే సందేశ్ అసలు వేసుకోడు. సో ఇప్పుడు మనం డిఐవై కాబట్టి ఫస్ట్ టైం హీస్ గోనా వేర్ ద షర్ట్ దట్ ఐఎమ్ మేకింగ్, ఐఎమ్ ప్రింటింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద సెకండ్ షర్ట్ కూడా. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఎంత జాగ్రత్తగా వేసానంటే అమ్మో అయ్యే వరకు మాట్లాడకుండా ఉంటే బెటర్, బికాజ్ లాస్ట్ మినిట్లో ఏదన్నా అంటుకుంది అనుకో ఐ విల్ బీ సో స్ట్రెస్డ్. సందేశ్ షర్ట్ కాబట్టి విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్తో చేయడం వల్ల ఒక్క చోట కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఫైనల్గా ఇట్స్ డన్.
ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నాకైతే చాలా ప్రిటీగా అనిపించింది. యాక్చువల్లీ ఓన్లీ నాట్ ఫర్ వ్యాలంటైన్స్ డే, మేబీ వీ కెన్ డూ ఇట్ ఫర్ ఎయిర్పోర్ట్లో క్యాజువల్ వేర్గా కూడా చాలా బాగుంటుంది. బికాస్ we can wear it as a self-love shirt and and this is how it came out. కొంచెం రెడీ అయిన తర్వాత మొత్తం డ్రెస్అప్ అయ్యి ఐ విల్ షో హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ బోత్ ఆఫ్ అస్. విల్ షేర్ సమ్ పిక్చర్స్ యాక్చువల్లీ. విల్ గెట్ స్టార్టెడ్ విత్ ద నెక్స్ట్ డిఐవై. సో దిస్ ఇస్ అవర్ సెకండ్ డిఐవై అండ్ ఇది కపుల్స్ టుగెదర్ ఉన్నప్పుడు వేసుకోవడానికి అనమాట టీ షర్ట్స్. సో ఇట్స్ ఒక టీ షర్ట్ పైన నేను ఒక LOVE రాపిద్దాం అనుకున్నా. ఒక టీ షర్ట్ పైన LO వస్తుంది, ఇంకో టీ షర్ట్ పైన VE వస్తుంది. సో వెన్ యూ టుగెదర్ ఇట్స్ టుగెదర్ లవ్ అని చెప్పి రిజంబల్ చేస్తూ చేద్దాం అనుకున్నాను. సో దీనికి మనకి బేసిక్గా నేనైతే రెడ్ కలర్ తీసుకున్నా. యూ కెన్ టేక్ ఎనీ కలర్ యూ వాంట్. నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి సో అన్ని రెడ్స్ అండ్ వైట్స్లోనే ప్లాన్ చేశాను అనమాట. సో ఇది బేసిక్ జాకీ టీ షర్ట్ నేను తీసుకుంది. బట్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ జూడియో, మ్యాక్స్, వెస్ట్ సైడ్, వీటిలో కూడా ప్లెయిన్ టీ షర్ట్స్ దొరుకుతాయి. చూస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అట్ హోమ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. సో ఇట్స్ వెరీ సింపుల్. మీకు మనకి ఏం పెద్ద థింగ్స్ కూడా అవసరం లేదు. ఒక పెయింట్ బ్రష్, పెయింట్ ఉంటే సరిపోద్ది. నేనైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి దీనికి వైట్ పెయింట్ యూస్ చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. బట్ మీకు డైరెక్ట్ పెయింట్తో వేయడం కష్టమైతే మేక్ షూర్ యూ డ్రా ఇట్ అండ్ దెన్ పెయింట్ ఇట్. నేనైతే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ షేరింగ్ అన్ ఐడియా విత్ యూ. సో మనం ఎంత ప్రొఫెషనల్ అయినా సరే పెయింట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో అందుకని చెప్పి నాకే డౌట్ వచ్చింది నా పైన. సో నేను ఒక పెన్సిల్ తీసుకుని దానికి కొంచెం మార్క్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా మనం జస్ట్ పెయింట్ వేసుకుంటే సరిపోద్ది. సో లెట్స్ బిగిన్ ద పెయింట్. I felt this is the most easiest painting DIY project that I pick up. చాలా ఈజీగా అయిపోయింది. బట్ మర్జింగ్ కొంచెం రెడ్ పైన కాబట్టి వైట్ ప్యాచ్గానే వస్తుంది. బట్ ఐ థింక్ దట్స్ ఓకే. పిక్చర్స్లో అండ్ ఆల్ ఇట్ లుక్స్ ఫైన్ ఓన్లీ. బట్ ఇద్దరు కలిసి వేసుకున్నప్పుడు దట్స్ ద లుక్ కదా. సో ఇట్ విల్ బీ నైస్ ఐ ఫీల్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. అండ్ చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే డూ వీ హ్యావ్ టు మిక్స్ వాటర్ అని చెప్పి. ఇట్ డిపెండ్స్. అంటే మనం పెయింట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను మోస్ట్లీ ఈరోజు చూపించే వాటన్నిటిలో పెయింట్ వాటర్ అయితే మిక్స్ చేయట్లేదు. This is the second t-shirt that I have started and it's almost done. నేను ఈ కార్నర్స్ నుంచి అవుట్లైన్ తీసుకుని తర్వాత I'm merging it inside. If you see this, just wanted to leave it like a abstract thing. So it looks కొంచెం అబ్రప్ట్గా ఇట్లా చేత్తో వేసినట్టు ఉంటుంది కాబట్టి, ఐ మీన్ బ్రష్తో కాకుండా హ్యాండ్తో. సో ఐ థింక్ ఇట్ లుక్స్ క్యూట్. ఎక్కడా మరక లేకుండా పెయింట్ చేయడం అనేది కూడా ఒక టాలెంట్. సో దట్స్ ద హిడెన్ టాలెంట్ దట్ ఐ హ్యావ్. సో మన సెకండ్ పేర్ కూడా అయిపోయింది. విల్ బిగిన్ విత్ ద థర్డ్ పేర్. థర్డ్ పేర్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అని అనిపిస్తుంది నాకు. చేస్తే కానీ ఏది తెలీదు. ఇదైతే ఏముంది, జస్ట్ రెండు ఆల్ఫాబెట్స్ వేస్తే సరిపోద్ది కదా అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. వీ నీడ్ లాట్స్ ఆఫ్ టైమ్, లాట్స్ ఆఫ్ పేషెన్స్. సో ఈ అవుట్ఫిట్ ఏంటంటే నేను 2 కలర్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాను, విచ్ ఈస్ ఆబ్వియస్లీ రెడ్ అండ్ వైట్. సో నేను రెడ్ కలర్ తీసుకున్నా, సందేశ్కి వైట్ టీ షర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ షర్ట్ పైన పాకెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక ప్రింట్ చేసి కొంచెం కుందన్ వర్క్ చేయాలనుకుంటున్నా. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బ్లింగీనెస్ టు ద అవుట్ఫిట్. సో ఇది ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే నా అవుట్ఫిట్ మీద ట్రయల్స్ వేసి తర్వాత సందేశ్ది చేద్దాం. అండ్ దీనికి ఈ ప్రింట్కి మనకు కావాల్సింది ఇట్లా కిడ్స్వి ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, క్వీన్ అండ్ కింగ్ అట్లా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. సో ఇట్లా నా దగ్గర ఒక షీట్ ఉంటే ఆ షీట్ని జస్ట్ పాకెట్ లోపల పెడుతున్నా. మీరు ఒకవేళ షర్ట్ వితౌట్ పాకెట్కి చేస్తుంటే కనుక వెనకాల ప్లాంక్ పెట్టేసుకోండి. సో దట్ మనం పెట్టే కలర్ వెనక్కి ఫ్యాబ్రిక్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది నా షర్ట్ కాబట్టి నేను క్వీన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి నేను వైట్ కలర్ డ్రిప్ చేస్తున్నా దీంట్లో. ఓ మై
గాడ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు జస్ట్ మనం ఫిల్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం అవుట్లైన్ తోటి క్యూ ప్రింట్ చేసుకున్నాం కాబట్టి కావాలంటే మీకు ఎవరికైనా ఇలా ఉంచాలంటే ఉంచేయచ్చు. నేనైతే ఫిల్ ఇన్ చేసుకోవాలనుకుంటున్నా సో దట్ ఇట్ గివ్స్ దట్ యునో కొంచెమన్నా కనిపిస్తుంది రెడ్ కలర్లో. అవుట్లైన్ జస్ట్ అర్థం కాదు కాబట్టి. సో ఇక్కడ నేను ఒక చిన్న హార్ట్ వేయాలనుకుంటున్నాను. సో యా, దిస్ ఈజ్ ద ప్రింట్ దట్ ఐ వాంటెడ్. ఎప్పటి నుంచో నాకు ఈ క్వీన్ అండ్ కింగ్ టీ షర్ట్స్ రెడీమేడ్ తీసుకోవాలని ఉండే, బట్ ఇదైతే మనకు పర్సనలైజ్డ్గా క్యూట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న టీ షర్ట్స్ పైన కూడా ప్రింట్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు బై ద న్యూ వన్స్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ సింపుల్ వన్ టు ట్రై అట్ హోమ్. అండ్ ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకుని దెన్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ టు డ్రై. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే ఇవి వాటర్ వాష్ చేస్తే పోతాయా అని చెప్పి. మెషిన్ వాష్ చేయొద్దు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లాండ్రీకి ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు ఉంచాలి, కలర్స్ ఎక్కువ సస్టైన్ అవ్వాలి అంటే రివర్స్ చేసుకుని మన ఐరన్ బాక్స్తో ఐరన్ చేయాలి. స్టీమ్ కాదు, ఐరన్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. లైక్ చిప్ ఆఫ్ అవ్వకుండా, పెయింట్ పోకుండా ఉంటుంది. బికాస్ దే ఆర్ మెంట్ టు యూజ్ ఇట్ ఆన్ ఫ్యాబ్రిక్. సో అందుకే మనం ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. నౌ విల్ డూ ది ఫైనల్ టీ షర్ట్. సేమ్ ఇట్లానే కింగ్ ప్రింట్ చేద్దాము సో దట్ కపుల్ గోల్స్. సో యాజ్ యూ సీ ఇక్కడ మనం కే ఆల్ఫాబెట్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఏమనుకున్నా తెలుసా, ఇక్కడ పెయింట్ మొత్తం వేసి ఇట్లా ప్రింట్ చేద్దామని, బట్ బిస్కెట్ అయ్యేది. ఎందుకంటే రివర్స్ పడుతుంది కదా ప్రింట్, నేనే ఒక పెద్ద ఫ్రూట్ అయ్యేదాన్ని. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ పెయింట్ చేసుకుని ఇందాక క్యూ ఎట్లా చేసామో అట్లానే సో అవుట్లైన్ వేసి తర్వాత ఫిల్ చేసుకుందాము. బట్ ఇట్లా వైట్ గార్మెంట్స్ అవి మీరు డిజైన్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ యూ టేక్ ప్రాపర్ కేర్. ఇది కనుక బిస్కెట్ అయితే నేను అప్పుడు 2 అవుట్ఫిట్స్ చూపిస్తాను. ఓకే గాయస్, మనం అనుకున్నట్టు ప్రింట్ టీషర్ట్ టెక్స్చర్ ఉండడం వల్ల క్రేజీగా ప్రింట్ అయింది. బట్ మనకు వచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయడంలో ఉన్న దాన్ని ఆర్ట్ అంటారు. ఆర్ట్ బై వితిక. ఇక్కడ వేసే హార్ట్ ఎవరు తెలుసా? నాది. బికాస్ ఇది వరుణ్ వేసుకుంటాడు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే కేంటే నా పేరు సందేశ్ కదా అని అంటారు. అదేం ఫీల్ అవ్వకూడదు నేను. సో ముందే ప్రిపేర్ చేస్తున్నాను ఆ హార్ట్ని. వావ్, looks so pretty. Now we have to just do the outline of the heart because I needed a little bigger size. ఇప్పుడు మనము క్రౌన్ డిజైన్ వేస్తున్నాం అనమాట. ఎందుకంటే నాకు ఒక డౌట్ వచ్చింది. లైక్ ఇప్పుడు కే అండ్ హార్ట్ ఉంటే ఏదో అవతల అమ్మాయి పేరుకి కేతో ఉంటుంది అనుకుని భ్రమపడతారేమో అని చెప్పి ఇక్కడ కే విత్ క్రౌన్ వేస్తున్నా సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్స్ కింగ్ అని. ప్రాపర్గా కింగ్ అండ్ క్వీన్ డిజైన్ అయితే అయిపోయింది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ యాక్చువల్లీ మొత్తం ట్రైల్ చేస్తేనే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. సో నేను సందేశ్ని అడిగాను అనమాట, కొన్ని వ్యాలంటైన్స్ డేకి ఫొటోస్ దిగుదామని చెప్పి. నేను ఇట్లా వీడియో షూట్ చేస్తున్నానని తెలుసు కానీ హీ డోంట్ నో దట్ ఐఎమ్ గోనా యూజ్ దోస్ పిక్చర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో మేము ఒక వ్యాలంటైన్స్ డే షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను. డూ లెట్ మీ నో హౌ ఇస్ ఇట్.
DIY, ఈవెన్ ఐ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to my channel. Your bestie signing off. See you guys next week. Lots of love.